నమస్తే అండి. నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానని అయితే ఒక వీడియో అయితే పెట్టాను కదండి. చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారండి. కొంతమంది అయితే టెట్ కన్నారు, కొంతమంది అయితే డిఎస్సి కన్నారు, కొంతమంది అయితే కనుక గ్రూప్స్ అన్నారు. ఇలా రకరకాల ఎగ్జామ్ల గురించి అయితే పెట్టారండి. నేను ప్రిపేర్ అయ్యేది అయితే కనుక హాస్టల్ వెల్ఫేర్కి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. హాస్టల్ వెల్ఫేర్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నానా అని అనుకోవచ్చు. నాది బీఈడి అండి క్వాలిఫికేషను. మనకు ఇప్పుడు డిఎస్సిలో బీఈడి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి. సో అందుకనే ఈ హాస్టల్ వెల్ఫేర్ అనేది మనకు వచ్చేసి డిగ్రీ చేసి బీఈడి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇవాళ అయితే మనకి టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. నాకు టెట్ స్కోర్ తక్కువ వల్లే నేను మొన్న డిఎస్సిలో అయితే జాబ్ అయితే కోల్పోయాను. నేను ఫస్ట్ టైమే రాశానండి మొన్న డిఎస్సి. ఈసారి అయితే కొంచెం టెట్ స్కోర్ అయితే ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. ఇంక ఇది ప్రిపేర్ అవుతూనే నేను టెట్ కూడా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, రెండు కూడాని. ఇంకా ప్రిపేర్ అయ్యి చూడాలి, టెట్లో మంచి స్కోర్ చేయాలి. డిఎస్సిలో మనకి కనీసం మన సబ్జెక్టుకి వచ్చేసి మన వరకు కూడా ఒక పోస్ట్ ఉన్నా చాలండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి ఒక పోస్ట్ ఉన్నా సరే నేను ట్రై చేస్తాను, దాని గురించి అయితే రాస్తాను. డిఎస్సి అయితే మనకి అక్టోబర్లో ఉంది నోటిఫికేషను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి మనకి ఆగస్టు 15 నోటిఫికేషన్ అయితే ఉంది జాబ్ క్యాలెండర్లోని. ఈ టెట్ అయితే ఈరోజు నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా రెండు కూడా టెట్ ప్లస్ ఈ హాస్టల్ వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని అయితే నేను చదువుకుంటాను. రిప్లై ఇచ్చినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.